కృష్ణా పామర్రు నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మతి భ్రమించిన మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గ్రామాల వెంట తిరుగుతున్నాడన్నారు. ఇక నియోజకవర్గంలో ప్రజలు మర్చిపోతున్నారని గుర్తింపు కోసం ప్రజల్లో అశాంతిని రేపుతున్నారు. నియోజకవర్గంలో ఎటువంటి కొరత లేని ఎరువులను బూచిగా చూపించి పబ్బం గడుపుకుంటున్న నీచమైన వ్యక్తి మాజీ శాసనసభ్యులు కైలే అని మండిపడ్డారు. ఈ రోజున అధికారం వచ్చిన ఈ 12 నెలల్లో మార్కెట్కి చిన్నముత్తే ఒక ఉదాహరణ చెబుతున్నా. చిన్నముత్తే మార్కెట్ సొసైటీ వారు చిన్నముత్తే సొసైటీ వారు మార్కెట్ దగ్గరికి వెళ్ళి ఇదిగో 50,000, అదేవిధంగా ఇంకోటి 1,50,000, ఏదైనా 2,06,985 రూపాయలు ఇప్పుడు చెల్లిస్తే స్టాక్ ఇవ్వటానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు స్టాక్ వస్తుంది. అదేవిధంగా వారం రోజుల క్రితం, అదేవిధంగా మళ్ళీ ఎల్లుండి ఇంకొద్దిగా స్టాక్. ఇంత దుస్థితికి కారణం ఏంటి? కేవలం అప్పటి సొసైటీ చేతిలో ఉన్న వైసీపీ నాయకులు చేసిన అక్రమాలు, వాటన్నిటికీ సాక్ష్యాలు ఉన్నాయి. మొత్తం డబ్బు బొక్కేసి మార్కెట్కి రూపాయి కట్టకుండా కుక్కలు చింపిన విస్తరలుగా సొసైటీలు మార్చి నిస్సిగ్గుగా సిగ్గుశరణం వదిలేసి ఈరోజు మౌమండలం పోయి రైతు పక్షాన పోరాటం అంటే నమ్మటానికి ఎవరైనా ముందుకొస్తున్నారా? నీకు అసలు నువ్వు అన్నం తింటున్నావా అనిల్ కుమార్, లేకపోతే ఇంకేమైనా తింటున్నావా? గేదెలు గడ్డి తిని పాలైనా ఇస్తాయి. నువ్వు దేనికి పనికి రాకుండా ఈరోజు అవినీతి ఫుల్లు నీతికి నిల్లని సంవత్సరం క్రితం ప్రజలందరూ చీకొడితే ఈరోజు తగుదునమ్మా అని పిచ్చి పరాకాష్ఠకి చేరి నువ్వు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు కాదా వీటన్నిటికీ కారణం?